Al-Baqarah page 9. Inna allatina amanu wallatina hadu wal nasara wal sabina man amana biyallahi wal yaumi alakhiri wa amila salihan falahum ajruhum inda rabbihim wala khawfun alayhim wala hum yahjanuna వైత్ అఖత్నా మీథక్వాకుం వరఫానా ఫావ్క్వాకుము అల్తూరా ఖుతు మా అతేనాకుం బిక్కువాతిన్ వాఉద్ఖురు మా ఫీహి లా అల్లకుం తత్తకూనా థుమ్మ తవల్లైతుం మిన్ బది థలిక ఫలావుల ఫద్లు అల్లాహి అలైకుం వరహ్మతుహు లకుంతుం మిన అల్ ఖాసిరీనా వలక్కద్ అలిమ్తుము అల్లథీనా ఇతద్దావ్ మిన్కుం ఫీ అల్ సబ్తి ఫక్కుల్నా లహుం కూను కిరాదతన్ ఖాసీనా ఫజా అల్లాహా నకలన్ లిమా బేనా యదేహా వమా ఖల్ఫాహా వమా ఇత్తతన్ లిల్ముత్తకీనా వైత్ కాల మూసా లిక్వామిహి ఇన్నా అల్లాహా యమురుకుం అంతత్బాహు బక్వారతన్ క్వలు అతత్తఖితున్నా హుజువాన్ క్వల అవుతు బియల్లాహి అన్కు అకూనా మినా అల్జాహిలీనా క్వలు ఓదు లనా రబ్బక యుబయ్యిన్ లనా మా హియా క్వల ఇన్నహు యకూలు ఇన్నహా బక్వారతున్ లా ఫరీదున్ వలా బిక్రున్ అవానున్ బేనా థలికా ఫైఫ్ అలు మా తుమరూనా క్వలు ఒదు లనా రబ్బక యుబయ్యిన్ లనా మా లౌనుహ క్వల ఇన్నహు యకూలు ఇన్నహా బక్వారతున్ సఫ్రాఓ ఫకీయున్ లౌనుహ తసుర్రు అల్నాథిరీనా. నిశ్చయముగా ముసల్మానులైన వారును యూదులైన వారును నన్రానీయులను సాబియూనులను అను వీరిలో నెవరూ దేవుని తుది దినము ఖియామతును నమ్మి సత్కార్యములు చేయుదురో వారి కొరకు వారి ప్రభువునొద్ద వారి పుణ్యమున్నది. వారికి ఎట్టి భయము గాని దుఃఖము గాని ఉండనేరదు. మేము మీ నుండి ఒడంబడిక పుచ్చుకొనున్నప్పుడు తూరుకొండను మీ పైనెత్తి మీరు భక్తిపరులగుటకై మేము మీకు నొసంగిన గ్రంథమును గట్టిగా పట్టుడు అందుండు దానిని జ్ఞప్తి నుంచుకొనుడు అని చెప్పితిమి. ఆ పిదప కూడా మీరు మరలితిరి. కావున దేవుని అనుగ్రహమును అతని కృపయు మీపై లేకుండినచో మీరు నశించియుందురు. శనివారము నందు మీలో అతిక్రమించిన వారిని మీరు బాగుగా నెరింగి ఉన్నారు. మేము వారితో మీరు నీచులైన కోతులు కండు అని చెప్పితిమి. ఆ పిదప విషయమును అప్పుడు అచ్చటనున్న వారికిని వారి తరువాత రానున్న వారికిని బుద్ధి కలిగించినదిగాను భయభక్తులు గల వారికి బోధగాను చేసితిమి. మూసా తన జనులతో మీరు ఒక ఆవును కోయవలెనని మీకు దేవుడు ఆజ్ఞనిచ్చుచున్నాడని చెప్పినప్పుడు వారు ఏమి నీవు మాతో పరిహాసమాడుచున్నావా అని పలికిరి. అప్పుడు మూసా నేను ముడులలో చేరుకుండుటకై దేవుని శరణుజొచ్చుచున్నానని పలికెను. వారు అది ఎట్టి వయస్సు గల ఆవో మాకు తెలిపినట్లు నీ ప్రభువును మా కొరకు వేడుము అని చెప్పగా అది ముసలిదిగా గాని లేతదిగా గాని ఉండక మధ్య వయస్సు గలదిగా ఉండవలెనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. కావున మీకు ఆజ్ఞ అయిన దానిని చేయుడు అని మూసా పలికెను. అప్పుడు వారు దాని రంగు ఎట్టిదో మాకు తెలిపినట్లు మా కొరకు నీ ప్రభువును వేడుము అని చెప్పగా చూచు వారికి సంతోషము కలిగించునట్టి గాఢమైన పసుపు వన్నె గల
గొవ్వు అని దేవుడు సెలవిచ్చుచున్నాడని మూసా పలికెను.